మహర్షుల తాళపత్ర గ్రంథాల్లో దాగి ఉన్న శాస్త్రీయ నిత్య జీవన వికాస రహస్యాలు. తాళపత్ర నిధి డే 16. అసలు స్నానం ఎలా చేయాలి? అసలు స్నానాలు ఎన్ని? స్నానం అంటే హడావుడిగా 4 చెంబులు పోసుకుని వచ్చేయటం కాదు. కొంతమంది శరీరం తడవకుండా స్నానం అయ్యిందనిపిస్తారు. స్నాన విధి అలా చెయ్యకూడదు. అన్ని స్నానాల కన్నా సముద్ర స్నానం శ్రేష్టం. కారణం, ఉప్పు నీటిలో స్నానం ద్వారా శరీరంలోని అనేక మలినాలు పోతాయి. తర్వాతది నదీ స్నానం. ఉదయాన్నే నదీ స్నానం చేస్తే అనేక చర్మ రోగాలు దూరమవుతాయి. నదీ జలాలు కొండల్లోనూ కోనల్లోనూ చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తుంది. దానివల్ల నదీ స్నానం ఎంతో ఉత్తమమైనది, ఆరోగ్యవంతమైనది. మిగిలినది ఇంటి స్నానం. అతి వేడి నీటితో కానీ అతి చల్లటి నీటితో కానీ స్నానం చెయ్యరాదు. గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేస్తే శరీరానికి, శరీరం లోపల అవయవాలకి ఎంతో సేద కలుగుతుంది. అనారోగ్యం ఉన్నవారు, చిన్నపిల్లలు తగు రీతిలో వేడి లేదా చన్నీటితో స్నానం చేయాలి. స్నానం ఒక పని కాదు, ఓ భోగము. సంతృప్తిగా అనుభవించాలి.